హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. హామీలు అమలు చేయకుండా దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్ అన్న ఎమ్మెల్సీ కవిత. ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం ప్రతినిధులు బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో శేర్లింగంపల్లి బీఆర్ఎస్ నేత చిర్ర రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితను కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 500 రూపాయలు ఉన్న దివ్యాంగుల పెన్షన్ను 4000 రూపాయలకి తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ పెంచారని ఎమ్మెల్సీ కవిత గుర్తుకు చేసుకున్నారు. దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గుర్తుకు చేశారు. దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించడం, దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్ను 4 రెట్లు పెంచడం లాంటి అనేక గొప్ప కార్యక్రమాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అయితే దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏడాది దాటినా అమలు చేయకుండా మోసం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం RWPD 2016 చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, దివ్యాంగులకు రిజర్వేషన్లు కూడా సరైన రీతిలో అమలు చేయటం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సబ్సిడీ రుణాలు, పెన్షన్ల పెంపు వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చించాలని తెలంగాణ దివ్యాంగుల సమైక్య సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితకు వినతి పత్రం అందజేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.